టీడీపీ పెనుమలూరు ఇన్ఛార్జ్ బోడి ప్రసాద్ అధికార పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెనుమలూరు ఉయ్యూరులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రం దోపిడీకి గురైందని, చంద్రబాబు ప్రభుత్వం వస్తే జరిగే ప్రయోజనాల గురించి వివరించారు. సీఎం ఆయన అనుచరులు దొంగల ముఠాలుగా తయారై రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు. పెనుమలూరు ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఆ చెత్తను తెచ్చి పెనుమలూరు ప్రజలపై రుద్దాలని చూస్తున్నారంటూ ఇన్ఛార్జ్ బోడి ప్రసాద్ విమర్శించారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వైసీపీ అభ్యర్థి ఇబ్రహీంపట్నం అంటే మైలవరంలో అవినీతి సామ్రాట్ లాగా అవినీతి సామ్రాట్ పేరు సంపాదించి అక్కడ ప్రజలు వద్దు అని చీకొడితే పెడన్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పెడన్ నియోజకవర్గంలో మట్టిని ఇసుకని భూదందాలు చేసి అక్కడ ప్రజలు రిజెక్ట్ చేస్తే ఇంత పెద్ద అవినీతిపడు ఎవరూ లేరు అని చెప్పేసి ముద్ర వేసి నియోజకవర్గ ప్రజలు ఓటేసే పరిస్థితులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు గారిని బూతులు తిడితేనో నిత్యం తిడితేనో ఒక సామంత రాజులాగా అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు ఇచ్చి కప్పం కట్టించుకునే విధంగా మీ ఇష్టారాజ్యంగా మీరు ప్రజల దగ్గర నుంచి ప్రజల